ఓకే, రన్ చేసి ఇప్పుడు చూద్దాం. ఓకే, యూజర్ నేమ్ అవుతుంది. ఓకేనా? ఓకే, సుధీర్. నెక్స్ట్ ఫోన్ నెంబర్ అడుగుతుంది. 970 స్పేస్ 543 స్పేస్ 5277. ఎంటర్ కొట్టండి. చూసారా, నేను ఏదో జిగ్జాగ్ ఇచ్చాను. ఇది ఒక నార్మల్ మెసేజ్. ఆ వెల్కమ్ లో ఉన్న మెసేజ్ హలో సుధీర్ అంటుంది. తర్వాత మన మెయిన్ లో ఉన్న మెసేజ్ వచ్చింది. మెయిన్ లో ఉన్న మెసేజ్ చూసారా, సుధీర్ విఐపినా కాదు, ఎందుకంటే మనకి లిస్ట్ లో లేదు కదా. లిస్ట్ లో గిరి, హరి అండ్ వేరే వాళ్ళు అదే ఉన్నారు కదా, రాము అని. సో అందుకని సో విఐపిగా ఫాల్స్ వచ్చింది. అండ్ ఆల్సో ఇక్కడ చూసారా నేమ్స్, ఇదంతా మెయిల్ లో రన్ అవుతుంది. బట్ యాక్చువల్ బిజినెస్ లాజిక్ జరిగేది మటుకు ఆ వెల్కమ్ అనేది ఒక వర్క్ సబ్ వర్క్ ఫ్లో లోకి. సో తర్వాత మళ్ళా వైల్ లూప్ లో ఉంది కాబట్టి మళ్ళీ రిపీట్ అవుతున్నాం. ఓకే, సో ఆ, హరి హరి అన్నాను. సో హరి అని ఫోన్ నంబరు +91 970 543 5277. సో సంథింగ్ ఏదో ఒకటి ఇచ్చాం. సో ఇప్పుడు ఏమైంది, సో వెల్కమ్ మెసేజ్ ఇచ్చింది. 91 తీసేసింది చూసారా, +91 తీసేసిందా. విఐపి ఎవరు, హరి విఐపినా, ట్రూ వచ్చిందా, రైట్. సో ఇలాగా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రాము అన్నాను. సో రాము తర్వాత మనకి ఫోన్ నెంబర్ వచ్చేసి సో 867-973-4-123-456. ఓకే, ఓకేనా, ఇట్లా ఇచ్చేసి ఫోన్ నెంబర్ ఇలా ఇచ్చాను అంటే అన్క్లీన్డ్ గా. ఓకే, మనకేమైంది, రోబోట్ క్లీన్ చేసి దాన్ని. ఓకే, ఇప్పుడు అర్థమైందా. సో మాడ్యులర్ అప్రోచ్ అంటే మనం మాడ్యూల్స్ గా చేస్తున్నాం. ఇక్కడ వెల్కమ్ మెసేజ్ అనేది ఒక మాడ్యూల్ అన్నమాట. వెల్కమ్ మెసేజ్ అనేది ఒక మాడ్యూల్. దానికి ఇన్పుట్ ఆర్గ్యుమెంట్ ఉంది, అవుట్పుట్ ఆర్గ్యుమెంట్ ఉంది, ఇన్ అవుట్ ఆర్గ్యుమెంట్ కూడా ఉంది. ఓకే, సో ఇన్పుట్ అంటే మనకి ఆర్గ్యుమెంట్స్ ఏం తీసుకుంటున్నాం అనేది.